50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని ఎమ్మెల్సీ భరత్ డిమాండ్ చేశారు. ఎంతమందికి ఇద్దామనుకుంటున్నారో చెప్పాలన్నారు. అధ్యక్ష, 50 ఏళ్ళు పైబడిన వారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మంత్రి గారిని అడుగుతున్న సూటి క్వశ్చన్ ఏంటంటే, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు? మీరు అసలు మొదలు పెట్టాలనే ఇంటెన్షన్ ఉందా లేదా? ఎంతమంది లబ్ధిదారులు ఇంతవరకు మీరు కేటాయించగలిగారు? దాంట్లో ఎంతమందికి ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లు కూడా ఇవ్వకుండా ఇప్పటికే దగ్గర 7 లక్షల పెన్షన్లు కట్ చేసినారు అనేటటువంటి రికార్డు కూడా మరి మా దగ్గర ఉంది. ఇంతవరకు అసలు ఇద్దాం అనుకుంటున్నారా లేదా? అంతేకాకుండా వికలాంగులకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెన్షన్ల మీద జరుగుతున్నటువంటి గొడవ రిజాల్వ్ అయ్యే కార్యక్రమం ఉందా లేదా? 1,00,000 పెన్షన్ల దాకా వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కూడా తగ్గించేసినటువంటి వైనంలో అసలు ఈ కార్యక్రమం అనేది అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? వితంతు పెన్షన్లు కూడా తీసుకొని మరి దాన్ని కూడా డిలే చేస్తూ వికలాంగులకు కూడా రీవెరిఫికేషన్ అని చెప్పి 15,000 రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా 6,000 రూపాయలు పెన్షన్లకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అధ్యక్ష, దీని మీద క్లారిటీ కావాలని అడుగుతున్నాను.